ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఇక్కడ ఒక గ్రాఫ్ షీట్ ప్రెజెంట్ చేయబడుతుంది. ఆ గ్రాఫ్ షీట్ లో ఏవైతే పాయింట్స్ ఇచ్చామో ఆ పాయింట్స్ అన్ని కూడా ప్రతి క్వశ్చన్ కి అవే పాయింట్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి ఆ పాయింట్స్ మీద క్వశ్చన్స్ మనకి ప్రతి క్వశ్చన్ లోనూ కూడా అక్కడ ఉన్న పాయింట్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రాఫ్ షీట్ చూసిన వెంటనే మీరు ఏం చేయాలో మీకు అర్థమైపోయిందిగా, ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకోవాలి. ఆ పర్టికులర్ క్వశ్చన్ మీరు మీ టీంకి ఏ క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుందో దాన్ని మీరు ఎలాంటి టైంలో కంప్లీట్ చేయాలి. ఓన్లీ గ్రాఫ్ షీట్ ప్రస్తుతానికి ఓన్లీ ఆ 3 పాయింట్లు మీకు కావాలి కాబట్టి మీకు కూడా ఎలాంటి టైం సరిపోతుంది. అందుకని మీరు నెక్స్ట్ రౌండ్ వాళ్ళు స్క్వేర్ టీమ్ అమ్మా, మీకు ఆల్రెడీ టైం అలాట్మెంట్ స్టార్ట్ అయింది. థర్టీ సెకండ్స్. One minute completed. Okay, sir. Chance. 31, sir. Question number 1, 31 correct answer. Correct answer for the square. First round only 10 marks మొదలు పెట్టారు. Next. Second question for the circle team. Second question number 2 is for the circle team. Question number 2 on screen, please. Sir, allotted time. Sir, question number 2 is 60 seconds, sir. 1 minute only. Time started already. Fast చేయాలి. Seconds complete, Rama. Okay, he's ready. Opposite ready to 5 by 30. 5 by 13. Wrong. 5 by 13 is wrong answer. Next chance for rectangle thing. Not completed. Correct answer. 13 by 5 is the right answer. మధ్యలో రెండు టీములు దాటుకుని కూడా ఛాన్స్ మీకు వచ్చిందా? ఓకే, బాగా యూజ్ చేసుకున్నారు. Time is 90 seconds. Your time starts now. ఇందులో ఏమైనా ఎడిషనల్ వాల్యూ ఉంటే డైరెక్ట్ గా వాల్యూ చెప్పచ్చు. మోస్ట్ సింప్లిఫైడ్ అవసరం లేదు నాకు. డెసిమల్స్ తో చెప్పాల్సిన అవసరం లేదు. రేషనల్ నెంబర్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. ఎవ్రీవన్ ఇన్ దిస్ పర్మిషన్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అందరికీ 60 seconds completed. Ready? Okay, he's ready. 11 by root 11 by 5. Correct answer. 11 by root 5 is the right answer. Rectangle టీంలో కూడా ప్రయాణం మొదలు పెట్టారు. ఓకే, వెరీ గుడ్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ ఎలిప్స్ టీమ్. గెట్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్ స్క్రీన్ ప్లీజ్. క్వశ్చన్ ని క్లారిటీగా చదివి ఆన్సర్ చెప్పాలి కదా. Question number 4 is 90 seconds. Time starts now. Isosceles triangle.
సో మేము అడిగింది విత్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఓకే, ఇట్స్ రాంగ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రాంగ్. రాంగ్ ఆన్సర్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. వాడారు స్క్వేర్ వాళ్ళు నిజంగానే వాడారు. యాక్చువల్గా నేను స్టార్టింగ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ స్కేల్ అండ్ ట్రయాంగిల్ లెస్ దెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ థర్డ్ సైడ్ దెన్ ఇట్ మస్ట్ బి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. మీరు అక్కడ చూసుకోండి, √38 ప్లస్ √ సంథింగ్ యాడ్ చేస్తే √50 కన్నా కూడా తక్కువ అయిపోతుంది. కాబట్టి మీకు అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? క్వశ్చన్ ఎక్కడ? Next question is for straight question for hexagon team. Question number 5 on screen, please. His time is 60 seconds. Time starts now. Zero. Last 15. Zero. Wrong answer. 0 is the wrong answer. 1. Wrong answer. 1 is the wrong answer. Wrong answer. 3 is the wrong answer. 4, sir. Wrong 4 answer. is the wrong answer. 2, sir. 2 correct answer. 2 is the right answer. మళ్ళీ పొరపాటు అవకాశం స్క్వేర్ వాళ్ళకి వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ కేవలం 0 కానీ 1 కానీ 2 కానీ మాత్రమే ఉంటాయి. వాళ్ళిద్దరూ 1 చెప్పేసారు, 0 చెప్పారు. మీరు 2 చెప్తారేమో మళ్ళీ వాడతారేమో అనుకున్నాను. అది అవకాశం రెక్టాంగిల్ వాళ్ళు కొట్టేశారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ I and H? What is the distance between I and H? √52. I am asking at a distance of √51, which is less than the distance between I and H. That's why there exist 2 lines. ఆ 2 lines ఎలా వస్తాయి కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ 51 యూనిట్స్ డిస్టెన్స్ లో there exist 2 lines. ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అడిగితే 1 లైన్, అంతకన్నా తక్కువ అడిగితే 2 లైన్స్, అంతకన్నా ఎక్కువ అడిగితే 0 లైన్స్. 3 ఆన్సర్లు ఉంటాయి. మొదట సాల్వ్ చేసి చెప్పారా, లాజికల్ గా చెప్పారా? లాజికల్ గా చెప్పారు. ఓకే, బట్ సాల్వ్ చేసి అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా. బట్ ఈవెన్ ఆన్సర్ అలాగే ఉండాలని గుర్తుండడం కూడా సంవాట్ బెటర్. The 6th question is 90 seconds time. Time starts now. Subject touch will be easy. Ready? Right. Ready. -3, 0. Minus sir. 3, 0. Wrong answer. -3, 0 is the wrong answer. Next chance for square. Wrong answer. Wrong answer. Wrong answer. 2, 4. Wrong answer. Point on x-axis. Mother, point on x-axis. We are going to come 5 and 0. 0,2. Wrong answer. Wrong answer. 2, 0. Wrong answer. Wrong answer. Is there any audience? 0. X-axis మీద పాయింట్ అమ్మా. ఆల్ఫా కన్నా 0 తీసుకోవాలి మీరు. -3, 0. Wrong answer. 9/2, 0. అప్రాక్సిమేట్ గా వచ్చాడు 11/3 కాదు. చేయండి సార్. ఏది ఈ ప్రాసెస్ కనుక ఉంటే మేము ఇస్తాం. ఈ ప్రాసెస్ ఉంటే ఇస్తాం. అందులో నమ్మడానికి ఈ బుక్ లో ప్రాసెస్ ఉంటే అంటే అతనికి
టీచ్ చేసిన ఉద్దేశంతో చెప్పాను ఫస్ట్ కూడా. ఈక్వేషన్ ఇది వచ్చింది. -11.5 కదా సాల్వ్ చేసింది. ఓకే కరెక్ట్ ఆన్సర్. హర్షవర్ధన్ మీరు కూడా చేయొచ్చు మీరు కాదు కదా ప్లస్ ఇస్తాం అంతే సార్. స్కోర్ ఇస్తాం. 2:1 అన్నట్టు సార్. రాంగ్ ఆన్సర్. సాల్వ్ చేసి చెప్పండి మనం మరీ అంత త్వరగా చెప్పేసి వచ్చిన కాదు. 2 minutes టైం ఇచ్చారు దానికి నేను 2 minutes ఎలా చేసా టైం. ఆఫ్టర్ 2 minutes ఆడియన్స్ ఎవరు చెప్పలేకపోతే గ్రూప్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. హ్యాపీగా 5 marks తెచ్చుకోవచ్చు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. లాస్ట్ 30 seconds అమ్మా. రాంగ్ ఆన్సర్. -2 రాంగ్ ఆన్సర్. గ్రూప్స్ లో ఎవరైతే చెప్పాలనుకుంటారో హ్యాండ్ రైజ్ చేయాలి. చెప్పాలనుకుంటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే ఓన్లీ నలుగురు 5 మాత్రం హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఫస్ట్ అవకాశం అవ్వకోమంటారు. -2:3 రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సార్ నెక్స్ట్ ఛాన్స్ ట్రయాంగిల్. ఫర్ ద ట్రయాంగిల్ టీమ్ -13:7 రైట్ ఆన్సర్. క్లాస్ కొట్టరా క్లాస్ కొట్టరా. So after second round is a very different situation. Triangle tree, ellipse tree, rectangle tree, circle tree, square tree. మొత్తం అందరికి సేమ్ పాయింట్స్ 15 పాయింట్స్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్. హెక్సాగన్ ట్రీ ఓన్లీ 5 పాయింట్స్ లో ఉంది. వీళ్ళు పికప్ అవ్వాలి ఇంకా హెక్సాగన్ ట్రీ. సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. 1 2 3 4 5 టీమ్స్ ఈక్వల్ స్కోర్స్ ఉన్నాయి. 5 టీమ్స్ ఈక్వల్ స్కోర్స్ ఉన్నాయంటే మీలో ఉండే సెల్ఫ్ టాలెంట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్ రౌండ్. ఇది ఇండివిజువల్ గా మీరు బోర్డు మీద చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు బాగా చేస్తే ఈ రౌండ్ లో మీకు మార్క్స్ పెరుగుతాయి. ఓకే ఐ విష్ యు గుడ్ లక్. నెక్స్ట్ రౌండ్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఎవ్రీ క్వశ్చన్ కి 20 మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. ఈ ఒక్క రౌండ్ కి ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ 100% సాటిస్ఫాక్షన్ టు మీ దెన్ ఐ గివ్ 20 మార్క్స్. Based on the explanation, it may be vary to 5 to 20. సపోజ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ కరెక్ట్ 20 మార్క్స్. సపోజ్ సగం చెప్పాడు అప్పుడు ఎన్ని మార్క్స్? సగం చెప్పినప్పుడు అది వచ్చిన పర్సెంటేజ్ బట్టి కొంత మార్క్స్ ఇస్తాం సార్. ఆ రిమైనింగ్ పార్ట్ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కూడా నేను ఛాన్స్ ఇవ్వబోతున్నాను. సరే ఓకే ప్రొసీడ్. ఒకసారి మళ్ళీ బాగా చెప్పాలి. వన్స్ అగైన్ జాగ్రత్తగా